హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. ఈ రోజు అయితే మా ఠాగూర్ బాబు అయితే ప్రమాణ స్వీకారం అయితే ఉన్నామయ్యా. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ ఇంకా మెంబర్స్ అందరికి ఈ రోజు అయితే ప్రమాణ స్వీకారం ఉంది. ఎమ్మెల్యే గారు తోట సీతమ్మలక్ష్మి గారు, చిన్నబాబు గారు వీళ్ళందరూ రావాలి, వస్తారంటే ఇవాళ వచ్చాక ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది. ప్రతి గవర్నమెంట్ మారినప్పుడల్లా మనకి ఈ ఆలయ కమిటీ చైర్మన్లు ఇవి మారుతాయి కదా. అదైతే ఈ సంవత్సరం మా ఠాగూర్ బాబాయ్కి అయితే ఇచ్చారు. దాని గురించి అయితే వచ్చి రోజైతే ప్రమాణ స్వీకారం అది జరుగుద్దంట. మొత్తం పనులన్నీ ఫుల్ అడవిలో జరుగుతున్నాయి. కాసేపట్లో అయితే ప్రమాణ స్వీకారం అది మొదలవుద్ది. ఎమ్మెల్యే గారు అందరూ వస్తారంట. మీకు అయితే చూపించేస్తున్నాం. దానిలో 7 ఎకరాలు బ్రాహ్మణ పూజారులకి ఇవ్వడం జరిగింది. సంవత్సర ఆదాయం 11,46,840 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ స్వామివారికి 16,25,870 FDRలు ఉన్నాయి. 9 మంది పూజారి గారితో కలిపి 10 మంది సభ్యులు దేవస్థానాన్ని అభివృద్ధి పరచడానికి, సామాన్యులకు కూడా దర్శనం చక్కగా జరిపించడానికి, మన హిందూ మతాన్ని అభివృద్ధి పరచడానికి అందరూ కూడా సహకరించాలని. ప్రమాణ స్వీకారం ఆడావిడ ఎంత ఇందాకైతే అయిపోయింది మయ్య. ఇప్పుడైతే మళ్ళీ నేను భీమవరం అయితే వెళ్తున్నాను. మనం ఏదైనా తినేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే రాయలం అయితే వచ్చేసాను మయ్య. మనం ఈ మధ్యన దగ్గర చాలా రోజులు మట్టి మలబార్ దగ్గర బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. బజ్జీ మిర్చికి బాబాయ్ దగ్గరికి వెళ్ళి బజ్జీ మిర్చి అయితే తినేసి వచ్చేద్దాం. మా భీమవరం వాళ్ళందరికీ బజ్జీ మిర్చి ఈజ్ అన్ ఎమోషన్ మయ్య. సాయంత్రం 4-5 టైంకి ఏ పని లేకపోయినా బండి తీసుకుని అలా బజార్లోకి వచ్చి బజ్జీ మిర్చి తినేసి సోడా తాగేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అదంతే, అది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ఇది. ఇప్పుడే నేనైతే బజ్జీ మిర్చి అయితే తినేసాను. నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను మయ్య. నేనైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయినా. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ రేపు పొద్దున ఇంకో వాళ్ళకి వెళ్తాం. అప్పటి వరకు ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.